దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా మనం ఊహించిన దానికంటే, కోరుకున్న దానికంటే ఉన్నత స్థితిలో ఉంచిన త్రియేక దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. ప్రియులారా, ఈ నూతన ఉదయంలో కూడా నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు, మనల్ని ఉన్నత స్థితిలో ఉంచాలని ఆశపడుతున్న దేవుడు, మనకి బంగారు భవిష్యత్తు ఏర్పరిచి ఉన్న దేవుడు, ఆ భవిష్యత్తును ఈరోజు మన జీవితంలో నిజము చేయాలని ఆశపడుతున్న ప్రభువు నూతనంగా తన కృపను, ప్రేమను, కటాక్షాన్ని మనందరిపై కుమరించారు. విశ్వాసపు కన్నులతో మనం దాన్ని చూడగలగాలి. ప్రియులారా, మనల్ని సృజించిన తండ్రి నమ్మదగిన వాడు. మనము నమ్మదగని వారము కానప్పటికీ మనల్ని ప్రేమిస్తున్న తండ్రి మాత్రము, మన కొరకు ప్రాణము పెట్టిన యేసుక్రీస్తు ప్రభుల వారు, మనం ఎంత పాపంలో, శాపంలో జీవిస్తూ ఉన్నప్పటికీ నేను నిన్ను విడువను, ఎడబాయను అని మనలో జీవిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు నమ్మదగిన వారుగా ఉన్నారు. ప్రియులారా, మరి నమ్మదగిన దేవునికి చెందిన బిడ్డలముగా మనము నమ్మదగిన వారంగా ఉన్నామా? నమ్మలేని వారంగా, నమ్మకూడని వారంగా ఉన్నామా? మన కుటుంబ సభ్యులు వారి యొక్క క్లిష్టమైన పరిస్థితులలో మనల్ని నమ్మేవారుగా, మనము వారిని ఆదుకుంటాము అని మన గురించి సాక్ష్యం చెప్పేలా ఉన్నామా? మన తోటి ఉద్యోగంలో చేసేవాళ్ళు కానీ, మన చుట్టుప్రక్కల పొరుగువారుగా, మన కుటుంబానికి దగ్గరలో జీవించే వాళ్ళు కానీ, ఆపదలో వీరి దగ్గరికి మనం పరిగెత్తవచ్చు, మనల్ని ఆదుకుంటారు, మనకు సహాయం చేస్తారు, మంచి సలహానిస్తారు అన్న ఆ మనుషుల పట్టికలో మన పేరు ఉందా? లేనట్లయితే చూడండి, వాక్యం ఏం చెప్తుందో. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 19వ వచనంలో చదువుతున్నాం. ఆపదలో నమ్మకూడని వారి మీద ఆధారపడుట ఎలాంటిదంటే, పిప్పి పన్నుతో నమ్మలుట వంటిది, కుంటి కాలుతో నడుచుట వంటిది. ప్రియులారా, పిప్పి పన్ను ఉన్నప్పుడు నమ్మలడమే కాదు, మామూలుగా ఉండడం కూడా ఎంత నొప్పి, ఎంత బాధ కదా. లోపల పురుగు తిరుగుతూ ఉంటే ఎంత బాధను వాళ్ళు అనుభవిస్తారో. మా అమ్మకు ఆ సమస్య ఉండేది, నేను దాన్ని చూశాను, ఆమె ఎంత బాధపడేదో. కుంటి కాలుతో నడవడం ఎంత కష్టం కదా. చూడండి, నమ్మలేని వారి మీద మనం ఆధారపడము, మన జీవితం అలాంటిదంట. మరి మనము నమ్మలేని, నమ్మకూడని వారిలో మనం ఉన్నామా? లేదా నమ్మదగిన దేవుడికి చెందిన బిడ్డలంగా మనము నమ్మదగిన వారముగా ఉన్నామా? యోబు నమ్మదగిన వాడు. దేవుడు ఎంత గొప్పగా అతని గురించి చెప్పారో మనకందరికీ తెలుసు. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో, ధర్మాత్ముడు, నీతిమంతుడు, దైవభీతి కలిగిన వాడు, పాపానికి దూరంగా ఉండేవాడు. దేవుడే అంత గొప్పగా చెప్పాడు. అంత నమ్మదగిన యోబుకి ప్రియులారా, ఎలాంటి వారికి ఎంతమందికో సహాయం చేశాడు కదా, ఎంతమందినో ఆదుకున్నాడు, ఎంతమందికో మంచి సలహాలను ఇచ్చాడంట. కానీ తనకి శ్రమ కలిగినప్పుడు తన సొంత భార్య ఎలాంటి మాటలు చెప్పింది? అయ్యో, ఎంత వ్రణములతో యోబు ఉన్నప్పుడు ఎంతగా అతన్ని ఓదార్చాలి కదా, అతనితో ఉండాలి కదా, అతన్ని ఆ సమస్య నుంచి బయటికి తీసుకురావడానికి ఏదైనా ప్రయత్నం చేయాలి కదా. కానీ యోబు గ్రంథం 2వ అధ్యాయంలో ఆ భార్య చెప్పిన మాట ఏంటి యోబుకి? నువ్వు ఇంకా యథార్థవంతుడిగా ఉన్నావా? దేవుణ్ణి దూషించు, మరణించు. ప్రియులారా, ఎంత నమ్మదగిన తనము ఉందో చూడండి యోబు భార్యకి. మన కుటుంబ సభ్యులు కూడా, లేదా మనమే అలా మన కుటుంబ సభ్యులకు ఉంటే మన పరిస్థితి ఎలా ఉందో చూడండి. భార్య అలా ఉంది, కనీసం స్నేహితులైనా వచ్చారు, స్నేహితులైనా తన్ని ఓదార్చాలి కదా. స్నేహితులు మాట్లాడుతున్న మాట ఏంటి? మనము 4వ అధ్యాయం నుంచి చూస్తూ ఉన్నాము.
నువ్వు అందరినీ ఓదార్చావు, అందరి తరపున నిలబడ్డావు, కానీ నీకు సమస్య వచ్చినప్పుడు నువ్వు తట్టుకోలేకపోతున్నావు. ధర్మాత్ముడు ఎవరైనా ఇన్ని బాధలు పడ్డమో లోకంలో ఎక్కడైనా చూసామా? దైవభీతి కలిగిన వానికి ఇన్ని సమస్యలు దేవుడు ఇస్తారా? చూడండి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు. మనం కూడా చాలాసార్లు కష్టాల్లో శ్రమలో వెళ్తున్నప్పుడు నమ్మకూడని వాళ్ళు మాట్లాడే మాటలు ఇలానే ఉంటాయి. వారిని చూసి యోబు ఏం చెప్పారు? యోబు గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుతున్నాం. మీ మాటలు నాకు ఓదార్పునివ్వకపోగా ఇంకా బాధనే కలిగిస్తూ ఉన్నాయి. నమ్మలేని వాళ్ళు, నమ్మకూడని వాళ్ళు మాట్లాడే మాటలు అలానే ఉంటాయి ప్రియులారా. ఆ సంగతి దేవుడికి తెలుసు, యోబుకు కూడా బాగా తెలుసు. అందుకని 42వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, వాళ్ళు మాట్లాడిన మాటలు తప్పు మాటలు. యోబు గురించి వాళ్ళు తప్పుగా మాట్లాడారు, ఆయనను ఓదార్చే విధంగా మాట్లాడలేదు, ఇంకా ఆయన మీద నేరారోపణ చేస్తూ మాట్లాడారు. కాబట్టి దేవుడు వారి మీద నేరారోపణ చేసి యోబు వాళ్ళ కోసం ప్రార్థిస్తేనే నేను వారికి పాప మన్నింపు ఇస్తాను అని యోబు వారి కొరకు బలి నర్పించి ప్రార్థన చేసినప్పుడు వారికి విడుదల కలిగింది. ఒకవైపు నమ్మగూడని వారుగా ఉండి నమ్మకస్తుడైన యోబు మీద వాళ్ళు నేరారోపణ చేస్తున్నారు. మనము యోబులాగా ఉన్నామా? యోబు స్నేహితుల్లాగా ఉన్నామా? చూడండి ప్రియులారా, మనం ఒక గుంపులాగా, ఒక జట్టులాగా, ఒక బృందంలాగా కలిసి పనిచేస్తూ ఉన్నప్పుడు అందరము నమ్మదగిన వారం అయితేనే మనం చేసే పనికి మంచి ఫలితాన్ని పొందుతాం. అది దేవుని సేవలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, మనం జీవిస్తున్న సమాజంలో కావచ్చు. కానీ ఒకరు నమ్మదగిన వారుగా ఉండి ఇంకొక నమ్మదగిన వారుగా లేకపోతే భర్త భార్యల మధ్య చూడండి ఆ కుటుంబము ఎలా ముందుకు సాగుతుంది? ఇదే విషయాన్ని మనము దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. కానీ మోషే ఏమన్నాడు? ప్రభా, నీవు నాతో మాట్లాడినకు ముందు కానీ తర్వాత కానీ నత్తిగా మాట్లాడే నా మాటల తీరులో ఏ మార్పు లేదు. నిర్గమకాండం 4వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. కాబట్టి నేను మాట్లాడలేనయ్యా, నేను వెళ్ళలేను ఫరో దగ్గరికి, నువ్వు ఇంకవన్నీ ఎన్నుకో అన్నప్పుడు దేవుడు మోషేకు తోడుగా తన సొంత సహోదరుడైన అహరోన్ని నీ తరపున అహరోను మాట్లాడతాడని పంపించినప్పుడు వాళ్ళిద్దరూ ఒక బృందంగా పనిచేస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజల్ని నడిపిస్తూ ఉన్నారు. మరి సీనాయి పర్వతం మీదకి మోషే ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు చూడండి, ఇక్కడ ప్రజల్ని నడిపించే అహరోను ఎంత నమ్మదగిన వాడుగా ఉండాలి. మోషే క్రిందికి వచ్చేసరికి ఆ ప్రజలు కోరినట్లుగా చూడండి ఆ దూడను చేసి నిజమైన దేవుని నుండి ప్రక్కకు మరల్చి అందరు కూడా పాపంలో పడేటట్టు చేసినప్పుడు మోషే ఎంత బాధపడి ఉంటాడో. నా ప్రియ సహోదర సహోదరి, మనము కూడా ఒక బృందంగా దేవుడు మనల్ని ఎన్నుకున్నప్పుడు నమ్మదగిన వారంగా ఉంటున్నామా? నమ్మకూడని వారి పట్టికలో మన పేరు ఉందా? ఈ ఉదయకాలంలో మనము మన కుటుంబ సభ్యుల పట్ల మనము నమ్మదగిన వారంగా ఉండాలని, ఎవరెవరు మనల్ని నమ్ముతున్నారో వారి పట్ల మనకు కొన్నిసార్లు కష్టములు నష్టములు కలిగినప్పుడు కూడా మనల్ని సృజించిన దేవుడు మన పట్ల నమ్మదగిన తనముతో ఉంటే ఆయన ప్రేమను అనుభవిస్తున్న మనము కూడా అందరి పట్ల నమ్మదగిన వారంగా ఉండడానికి కృపను అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. అపోస్తుడైన పౌలు కూడా ప్రభా ఈ పరిస్థితిని అనుభవించాడు. తను నమ్మదగిన వాడుగా ఉన్నప్పటికీ మార్కు పంఫీలియా వరకు మాత్రమే వచ్చి వెళ్ళిపోయాడని, ప్రభా నమ్మలేని వాడిగా మార్కు ఉన్నాడు అని అపోస్తుడైన పౌలు బాధపడ్డాం. మేము చదువుతున్నాం. అలాంటి పరిస్థితి నాయన, ఎవరెవరితో కలిసి పరిచర్య మేము చేస్తున్నామో మేము నమ్మదగిన వారంగా ఉండినట్లు కృపను అనుగ్రహించండి. నిర్గమకాండం 18వ అధ్యాయంలో మేము చదువుతున్నాం ప్రభా. అయ్యా, పరిచర్యలో ఉండాలంటే మోషేకు తోడుగా ఉన్న వాళ్ళు సమర్థులు కావాలి, దైవ భీతి కలిగిన వాళ్ళు, విశ్వసనీయులుగా ఉన్న వాళ్ళు, లంచగొండులు కాని వారిని నీవు నీ యొక్క సేవలో ఎన్నుకుంటావని, నాయకులుగా ఎన్నుకుంటావని చెప్తున్నావు ప్రభా. అదే విశ్వసనీయత, అదే నమ్మదగిన తనము మా అందరికీ కూడా ఈరోజు నాతో కలిసి ప్రార్థన చేస్తున్న వారందరికీ కూడా అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
ప్రియులారా, ప్రభువు మన పట్ల ఎంత నమ్మదగిన వారుగా ఉన్నారో మనము కూడా అందరి పట్ల ఈరోజు నమ్మదగిన వారంగా ఉందాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.